వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ వయస్సు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ని లక్షణాలు గుర్తించడం ఎట్లా? ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి వంటి విషయాలను మనతో పాటు చర్చించడానికి స్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, చాలా మందిలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు, ఎట్లా గుర్తించడం? అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి అంటే ప్రోస్టేట్ గ్రంథి అని మగవారిలో మాత్రమే ఉండేటువంటి గ్లాండ్ ఇది. ఇది మన యూరిన్ బ్లాడర్ కింద మూత్రనాళాన్ని అంటుకుని ఒక చిన్న నేరడికాయ సైజులో ఈ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ మామూలుగా 50 సంవత్సరాలు వచ్చే వరకు దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. 50 దాటిన తర్వాత కొన్ని రకాలైనటువంటి ప్రభావాల వలన ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుతుంది. ఈ పెరిగిన ప్రోస్టేట్ గ్లాండ్లో 2 రకాలు మనకు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో వయస్సు పైబడటం వలన, హార్మోనల్ చేంజెస్ వలన, ఇతరత్ర చేంజెస్ వలన గ్లాండ్ అనేది ఒక 12-15 గ్రాములు ఉండాల్సింది 20, 30, 40 అది 200 గ్రాములు కూడా చూస్తాము. ఆ సైజుకు పరిణామానికి పెరుగుతుంది. దీంట్లో మొదటి రకం ఏంటంటే బినైన్ ప్రాస్టటిక్ హైపర్ప్లేజియా అంటాము, బీపీహెచ్ అని కామన్గా అంటాము. దీనివల్ల ఎక్కువ మంది సఫర్ అవుతారు. ఈ గ్రంథి లోపల అనేకమైనటువంటి జోన్స్ ఉంటాయి. మధ్యలో వచ్చే జోన్లలో పెరిగే గ్లాండు బీపీహెచ్కి దారి తీస్తుంది. అదే అవతల అంటే ఔటర్ వలయంలో ఉన్నటువంటి దాంట్లో పెరిగేటువంటి గ్రంథులు క్యాన్సర్కి కారణమవుతాయి. సో 2 రకాలుగా విభజించబడతాం. అంటే ప్రోస్టేట్ గ్రంథిని పెరిగిన వాళ్ళందరికీ క్యాన్సర్ ఉందని కాదు. సో మా వయసుతో వచ్చేటువంటి బీపీహెచ్ ఉండొచ్చు, లేదా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ అనేది ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడున్న జనాభాలో ఎక్కువ శాతం కనపడుతోంది. సో మన భారతదేశం ఏషియన్ కంట్రీస్లో చాలా తక్కువగా ఉండేది. బట్ ఆశ్చర్యకరంగా ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా ఎక్కువ శాతం మందిలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాము. చాలామంది దీనివల్ల అవగాహన లేకపోవటం వలన, దీని గురించి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవటం వలన ఈ గ్లాండ్లో క్యాన్సర్ విపరీతమైన స్టేజ్కి, మనకు మామూలుగా ప్రతి ఒక్క క్యాన్సరు స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. మొదటి 2 దశల్లో ఏ క్యాన్సర్నైనా మనం కంప్లీట్గా నయం చేయొచ్చు. 3, 4 స్టేజెస్కి పోయిన తర్వాత నయం అనేది ఉండదు, కానీ మనం వాళ్ళ లైఫ్ స్పాన్ని మనం పెంచవచ్చు ఇప్పుడున్న మన టెక్నాలజీతో. బట్ మనం ఇది అర్లీగా ఉన్నప్పుడే కనుక్కోవటానికి, చాలా ఈజీగా కనుక్కోవటానికి మార్గాలు ఉండటం వలన దీని గురించి కొంచెం మనకు నాలెడ్జ్ ఉంటే, దాని సిమ్టమ్స్ ఎలాగున్నాయని ముందే మనం తెలుసుకుంటే మనం చాలా తొందరగా దీన్ని కనుక్కొని మనం దాన్ని నుంచి మనము నివారణ చర్యలు ఏమున్నాయో తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు? అంటే మిమ్మల్ని సంప్రదించే ముందు వీళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందుల ద్వారా ఉంటే ఈ క్యాన్సర్ అని గుర్తించవచ్చు, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి ముందు ఎట్లా గుర్తించాలంటారు? ఏ విధమైనటువంటి సిమ్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి? మొట్టమొదటిగా ఎవరైనా కుటుంబంలో, సో తాతగారు కానీ, నాన్నగారు కానీ, బాబాయ్ కానీ, ఇంకెవరైనా కానీ, మామగారు కానీ, ఇటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడైనా ఎవరైనా మగవారు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వలన సో సఫర్ అయ్యారు కానీ, చనిపోయారు కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళల్లో మామూలు జనాభాలో వచ్చేదానికంటే కూడా వీళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో రెండోది, ఓవరాల్గా ఎవ్రీ పర్సన్ మనం ఎట్లా తెలుసుకోవాలి ఏంటంటే, ఇంతవరకు నేను మాట్లాడుతూ ప్రోస్టేట్ గ్రంథి వాపుకు కారణాలు 2, బట్ ఈ 2 కారణాల వలన వచ్చే సిమ్టమ్స్ ఒకటే రకంగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయినప్పుడు మూత్రనాళంకి అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ మూత్రనాళము సంకోచించబడుతుంది. అప్పుడు వల్ల ఏమవుతుంది అంటే మనకు యూరిన్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. యూరిన్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావచ్చు? ఒకటి, ఈ గ్లాండ్ అనేది యూరిన్ ట్రాక్ట్ని బ్లాక్ చేయటం వలన మనకు యూరిన్ దార సన్నగా రావటము, ఆగి రావటము, పోసుకున్న తర్వాత కంప్లీట్గా ఖాళీ కాలేదు, ఇంకేదో మిగిలిపోయారని అనిపించటము, ఇవన్నీ ట్రాక్ అడ్డుపడటం వల్ల వచ్చే సిమ్టమ్స్. రెండో రకమైనటువంటి సిమ్టమ్స్ ఏంటంటే, ఈ యూరిన్ బ్లాడర్కి ఈ పైప్ లైన్ అడ్డుపడింది కాబట్టి యూరిన్ బ్లాడర్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వలన వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఒకటి, ఎక్కువసార్లు యూరిన్కి తరచు వెళ్ళటం, అర్జెంటుగా యూరిన్ రావటం, యూరిన్ కంట్రోల్ లేకుండా బట్టల్లో పోవటం.
స్పెసిఫిక్గా కొంచెం క్యాన్సర్కి సంబంధించి ఏంటంటే వీళ్ళకు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది, యూరిన్లో అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కనపడే అవకాశాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ప్రోస్టేట్ వలన మూత్రం దారి మూసుకుపోవటం వలన వచ్చే సిమ్టమ్స్. ఓన్లీ మనం ఈ సిమ్టమ్స్ బట్టే ఇది క్యాన్సరా లేకుంటే మామూలు బీపీహెచ్ అని చెప్పలేం. ఒక డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత టెస్టులు చేయటం తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ఇది క్యాన్సర్ లక్షణాలు ఉన్నటువంటి గ్రంథినా లేకపోతే మామూలు లక్షణాలు ఉన్నటువంటి గ్రంథినా అని. అంటే చాలా మందిలో డాక్టర్ గారు మీరు అంటున్నట్టుగా వయసు పైబడిన వాళ్ళలో యూరిన్ పోసేప్పుడు చాలా మంటగా మీరు అంటున్నట్టుగా పోయడం చాలా ఇబ్బందిగా కూడా కొంచెం సౌండ్ కూడా ఇట్లా చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది ఏ స్టేజ్ అంటారు? అంటే చాలా 4th స్టేజా, 3rd స్టేజా, లేదా ఇతరత్ర కారణాల వల్ల కూడా అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ద్వారా కూడా ఇట్లాంటి మీరు చెప్పిన సిమ్టమ్స్ కొన్ని కనపడతా ఉంటాయి. ఈ యూరిన్ ఎక్కువసార్లు రావటం, అర్జెంటుగా రావటం, ఫ్రీక్వెన్సీ పెరగడం అనేది చాలా వాటికి కారణం ఉండొచ్చు. అంటే మీకు కిడ్నీ ట్యూబ్లో ఎప్పుడైనా రాయి ఇరుక్కుపోయినప్పుడు రావచ్చు, లేదంటే యూరిన్ ట్రాక్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్, సింపుల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏమైనా వచ్చినప్పుడు రావచ్చు, లేదా ఈ ప్రోస్టేట్ వలన యూరిన్ ట్రాక్ అనేది అడ్డుపడినప్పుడు రావచ్చు. బట్ ఏంటంటున్నారంటే వయసు 40 లేకుంటే 50 దాటింది, లేదా వయసు ఇంకా 60-70 వచ్చింది అంటే ఛాన్సెస్ ఎక్కువ. ఏజ్ పెరిగే కొద్దీ మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. మన దగ్గర రిలేటివ్స్లో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే మనకు కొంచెం ఆ ఛాన్సెస్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఖండాల ప్రకారం చూసుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆఫ్రికన్స్లో ఎక్కువ, తర్వాత ఈ వైట్ పీపుల్లో ఎక్కువ, ఏషియన్స్లో తక్కువ. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా పెరుగుతోంది. సో మనం ఒక డాక్టర్గా మన దగ్గరికి ఎవరైనా 50+, 60+ ఉన్నవాళ్ళు, విత్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేకుంటే టిపికల్గా ఇటువంటి సిమ్టమ్స్ కొన్ని ఏంటంటే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అవటం వలన వచ్చే సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒక డాక్టర్గా మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఒక సింపుల్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం. దాన్ని చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎలా ఉంది, స్మూత్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, లేకుంటే అది ఏమైనా హార్డ్ అయిపోయిందా, ఇర్రెగ్యులర్ అయిపోయిందా, సో ఇటువంటి లక్షణాలు మనకు తెలుస్తాయి. క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ ప్రోస్టేట్ గ్రంథి మన ఒక స్టోన్ హార్డ్నెస్ ఎంత ఉంటుందో అంత హార్డ్ అయిపోతుంది. చాలా రఫ్, దాని మీద మనము ఫింగర్తో ఇట్లా పాస్ చేసినప్పుడు హార్డ్, రఫ్, ఇర్రెగ్యులర్గా అట్లా తయారైపోతుంది. అప్పుడు మనం టిపికల్గా చెప్పేయచ్చు. బట్ ఏంటంటే ఆ రకంగా అంత స్టోన్ హార్డ్ అయిపోయి అంత ఇర్రెగ్యులర్ అయిపోయి అట్లా అయిందంటే అది చాలా ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోయిందని అర్థం అనమాట. సో అర్లీ స్టేజెస్లో ఇటువంటివి ఏమీ కనపడవు. కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. సీరం పిఎస్ఏ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. ఈ సింపుల్ ప్రతి ఒక్క ల్యాబ్లో అక్రాస్ ఇండియా ప్రతి ఒక్క ల్యాబ్లో ప్రతి ఒక్క ఊర్లో చేస్తారు. ఈ పిఎస్ఏ అనేది ఏమైనా పెరిగితే, అంటే పిఎస్ఏ పెరిగిన వాళ్ళందరిలోనూ క్యాన్సర్ ఉందని కాదు, కానీ బట్ ఈ పిఎస్ఏలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది మేము యాజ్ అ డాక్టర్ మేము దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూసుకుంటుంటాము. ఎవరికైనా పిఎస్ఏ అబ్నార్మాలిటీస్ వస్తే వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళ ప్రాస్టేట్ అనేది కొంచెం అబ్నార్మల్గా కనపడితే, తర్వాత వాళ్ళకు చేసినటువంటి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏవైనా కూడా కొన్ని మార్కర్స్ ఉంటాయి విచ్ మేము ఐడెంటిఫై చేసేటివి, దాంట్లో కనపడితే అప్పుడు ఇటువంటి పేషెంట్లను మీరు ఒకసారి బయాప్సీ చేయించుకోండి. బయాప్సీ అంటేనే చాలామంది భయపడిపోతుంటారు. బయాప్సీ అంటేనే ఏదో క్యాన్సర్ నాలో ఉందన్న ఫీలింగ్ వచ్చేస్తారు. మనం బయాప్సీ చేసిన వాళ్ళు 25% మందిలోనే క్యాన్సర్ ఉంటుంది, 75% మందిలో ఉండదు. బయాప్సీ అంటేనే భయపడి మనం ఇంకేది టెస్టులకు పోకుండా ఉండటం మనకు ఫ్యూచర్లో ఒకవేళ క్యాన్సర్ ఉంటే అర్లీ స్టేజెస్లో మిస్ అయితే చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల బయాప్సీ అని ఎవరైనా డాక్టర్ చెప్తే మనం ఫస్ట్ ముందుకెళ్ళి ఆ టెస్ట్ చేయించుకోవాలి. అది కూడా అవుట్ పేషెంట్కి చేస్తారు, నొప్పి లేకుండా చేస్తారు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోయేటువంటి టెస్ట్. ఈ రకంగా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఎవరిలో అయినా క్యాన్సర్ ఉంది అంటే మనం చాలా ఇమీడియట్గా తొందరగా మీరు అంటున్నట్టుగా అంటే వంశపారంపర్యంగా ఈ సమస్య వస్తుంది. సుబ్బారావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడడానికి. సుబ్బారావు గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయింది. డాక్టర్ గారు అసలు ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారా? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? స్పెసిఫిక్గా ఒక ఫుడ్ అని ఏమి ఇంతవరకు అట్రిబ్యూట్ చేయలేదు, కానీ బట్ ఓవరాల్గా మనం కొన్ని కండిషన్స్ అన్ని తీసుకుంటే ఎస్పెషలీ ఏషియన్ కంట్రీస్లో అందరూ కూడా మోర్ వెజిటేరియన్ డయట్. సో ఇక్కడ ఇన్సిడెన్స్ తక్కువ ఉంది. సో ఎక్కడైతే ఎక్కువ అనిమల్ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నారో, అంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ అటువంటి డైట్స్ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రెండవది అంటే నిర్దిష్టంగా ఈరోజు ఆ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవటం వల్లనే ఉందని లేదు, కానీ బట్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ డెఫినెట్లీ సజెస్ట్
సో డెఫినెట్లీ హై మీట్ ఇంటేక్ డెఫినెట్లీ విల్ Okay. లీడ్స్ టు అబ్నార్మల్ హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు లైన్లోకి వచ్చారు సార్, మాట్లాడదాం. సుబ్బారావు గారు, హలో. సుబ్బారావు గారు, సార్ నమస్కారం సార్. స్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి, అడుగుతాను సార్. ఓకే. హలో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి డాక్టర్ నమస్కారం సార్. నా పేరు సుబ్బారావు అండి. చెప్పండి. అది ఏం లేదు సార్, నాకు ఒక 2 years నుంచి కొంచెం యూరిన్ స్మెల్ గా ఉంటాం. అదేంటంటే అది మధ్య మధ్యలో అది యూరిన్కి వెళ్ళినప్పుడు పూర్తిగా రాకపోవటం, తర్వాత కొంచెం స్లోగా రావటం అలా ఉంది సార్ నాకు. ఓకే. నాకు అదే ఏంటంటే దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటంటే కాల్ చేశాను సార్. సో మీరు డెఫినెట్గా నేను చెప్పడం ఏంటంటే ఒక యూరాలజిస్ట్ని కలవాలి. మనం యూరాలజిస్ట్గా మనం దాన్ని ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తే మీకు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఏమైనా పెరిగిందా లేదా అని తెలుస్తుంది. రెండోది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తే దాంట్లో మనకు తెలుస్తుంది ఏమైనా ప్రోస్టేట్ పెరిగిందా లేదని. పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇది ఏ రకమైనటువంటి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు మనం నెక్స్ట్ ఏంటి అనేది అడ్వైస్ చేయడానికి వీలు పడుతుంది. రైట్ డాక్టర్ గారు, అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి దీంట్లో? సో ఒకసారి మనము ఒక పేషెంట్ని అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసి మనం ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్లు ప్రోస్టేట్ బయాప్సీ అనేది చేస్తాం. ఓకే. అది మైక్రోస్కోప్ కింద మనం చూసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే దీని ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. ఒకసారి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇంతకు ముందుగా చెప్పినట్లు అది స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా అనేది తెలుసుకోవటానికి దాన్ని వర్కప్ అనేది చేస్తాం. ఓకే. చేసిన తర్వాత డిజీజ్ జస్ట్ ప్రోస్టేట్ గ్రంథికే కన్ఫైన్ అయి ఉందా, ప్రోస్టేట్ గ్రంథి నుంచి కొంచెం బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ని ఏమైనా టచ్ చేస్తూ ఉందా, లేదా ఆల్రెడీ బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి ప్రిడామినెంట్లీ అది బోన్స్కి స్ప్రెడ్ అవుతుంది, సో అట్లా బోన్స్కి ఏమన్నా అట్లా స్ప్రెడ్ అయ్యిందా అనేది మనం చూసుకుంటాం. ఎవరికైతే స్టేజ్ 1, 2 అంటే ఇంకా ప్రోస్టేట్ గ్రంథి లోపలనే ఉంది అన్నది మనకి ఈ ఇంప్రెషన్ వస్తే ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాల్లో ఏంటంటే సంపూర్ణంగా మనం ఆ ప్రోస్టేట్ గ్రంథిని తీసేస్తే వాళ్ళకి అక్కడితో 100% క్యూర్. సో ఇది తీసేయడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. ఓపెన్ సర్జరీ చేయొచ్చు, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు, రోబాటిక్ సర్జరీ చేయొచ్చు. సో ఆ రకంగా ఈ యూరిన్ బ్లాడర్కి యూరిన్ ప్యాసేజ్కి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోస్టేట్ని తీసేసి మళ్ళీ ఆ యూరిన్ బ్లాడర్ని యూరిన్ పైప్కి కనెక్షన్ ఇచ్చేస్తాం. సో అందువలన దీనివల్ల మనకి ఏమైనా పెద్ద నష్టం జరుగుతుందంటే ఏం లేదు. మనకు ఉన్నటువంటి ఆ గ్లాండ్లో ఆ క్యాన్సర్ని దాన్ని తీసేస్తే వీళ్ళు కంప్లీట్లీ నియర్ నార్మల్ లైఫ్ మళ్ళీ లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సర్జరీ. సర్జికల్గా కాకుండా ఎవరైనా చాలా ఏజ్ ఉంది, వాళ్ళకు సర్జరీ చేయించుకునేటువంటి కండిషన్లో వాళ్ళు లేరు అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ ప్రోస్టేట్ గ్లాండర్ క్యాన్సర్ని మనము ట్రీట్ చేసుకునే అవకాశం మనకు. ఒక కాలర్ ఉన్నారు సార్, నెల్లూరు నుంచి ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి, మాట్లాడండి. చెప్పండి ప్రసాద్ గారు. హలో సార్. చెప్పండి. నేను 77 ఇయర్స్ సార్. ఓకే. 98 నాకు ప్రాస్టేట్ ఉందని రికగ్నైజ్ చేశారు. ఓకే. బొల్లినేని హాస్పిటల్లో నెల్లూరు. ఓకే. ఓకే. అప్పటి నుంచి ఫినాస్ట్ వాడమన్నారు సార్. ఓకే. ఫినాస్ట్ పోట్రాలు ఓకే. వాడుతున్నాను. ఓకే. నాకు ఎప్పుడు టెస్ట్ చేయించినా ఓకే. ఈ PSA 0.008 ఉంటున్నది. ఓకే. 35% ఫ్లో లెవెల్స్ ఉంటున్నది. చెప్పండి, మీకు ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి అనేది మీ ఏజ్ రీచ్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్కి ఉంటుంది. మీ యొక్క పిఎస్ 98 నుంచి ఉందంటున్నారు. మీకు ఇప్పుడు మీ పిఎస్ఏ నార్మల్ లిమిట్స్లో ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో దానివల్ల మీకు రిలీఫ్ ఉంది, యూరిన్ ఫ్రీగా వస్తుంది, యూరిన్ తరచుగా రావటం, ఎక్కువసార్లు రావటం, రాత్రి నిద్ర ఎక్కువసార్లు వేయటం, అవన్నీ ఇబ్బందులు లేవు అంటే మీరు జస్ట్ ఈ మెడికేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఆపరేషన్ కానీ లేదంటే మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారా? మనం సర్జరీ చేసిన తర్వాత
ఇంతకు ముందు చెప్పినట్ల మనం సంపూర్ణంగా ఈ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ అనేది బాడీ నుంచి నిర్మూలించబడిందా లేకపోతే మైక్రోస్కోపిక్గా ఏమైనా లోపల ఉండిపోయిందా అనేది మనం చూసుకోవాలి ఫాలో అప్ పీరియడ్లో. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టేజ్ అయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సంపూర్ణంగా తీసేయడానికి. సెకండ్ స్టేజ్కి మెజారిటీలో తీసేస్తాం, కొద్ది మందిలో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్క పేషెంట్ సింపుల్గా ఎవ్రీ 6 months వాళ్ళు 1 yearకి ఒకసారి తర్వాత ఫాలో అప్లో వస్తూ ఉంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ ఇంతవరకు చెప్పాను, అది మనం సర్జరీ చేస్తే కంప్లీట్ నార్మల్ నియర్ నార్మల్ 0.2 లెవెల్ కంటే తక్కువ పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఈ పిఎస్ఏ అనేది మళ్ళీ హార్మోన్ నిదానంగా రైజ్ అవుతోంది అంటే ఎస్ మళ్ళీ వాళ్ళలో ఎక్కడో మొదలెట్టింది క్యాన్సర్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ రకంగా ఆ సింపుల్ టెస్ట్ ద్వారా మళ్ళీ ఏమైనా పేషెంట్లో డెవలప్మెంట్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఇందాక పేషెంట్ చెప్పినట్టుగా ఆయన వయసు కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఆయన మెడిసిన్స్తోనే ముందుకెళ్తా ఉన్నారు, ఇబ్బందులు ఏం లేవు. సో ఇట్లాంటి టైంలో అది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? ఇప్పుడు తను చెప్పింది క్యాన్సర్ గురించి కాదు, తనకున్నది బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ప్రాస్టేట్. అంటే బీపీహెచ్ అంటే ఇది మనిషికి ఎటువంటి హాని చేయదు. ఇది ఓన్లీ మన యూరిన్ ట్రాక్ట్ లో నుండి యూరిన్ బయటకు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం 100కి 70-80% మందికి సింపుల్ మెడికేషన్ రోజువారీ వేసుకోవాలా, మన బీపీ డయాబెటీస్గా ఎట్లా వేసుకుంటారో అదే రకంగా ఆ టాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళకి ఆ యూరినరీ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇటువంటి వాళ్ళకు ఎక్కడికో స్ప్రెడ్ అవ్వటం లేకపోతే అది క్యాన్సర్ ఇది అవ్వటం అట్లా అది జరగదు. ఇది బీపీహెచ్ అంటారు. ఓకే, అంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఉందో దాంట్లో సహజంగా చాలా మందికి వచ్చే ప్రాసెస్ ఇదంతా. ఇది క్వైట్ న్యాచురలీ మెజారిటీ ఆఫ్ ది మెన్ అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోస్టేట్లో కొన్ని చేంజెస్ రావటం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ ఎంలార్జ్ అవుతుంది. దాంతో మెజారిటీ ఆఫ్ ది మగవారు సఫర్ అవుతారు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కొద్ది మందిలో వస్తుంది. ఓకే, ఆ కొద్ది మందిలో ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ అయితే అది రీజనల్గా స్ప్రెడ్ కావచ్చు లేదా బాడీ మొత్తం స్ప్రెడ్ కావచ్చు. ఆ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి మనకు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది డిసైడ్ అవుతుంది. రైట్ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా వంశపారంపర్యంగా కూడా కొంచెం ఆలోచించుకోవాలి, చూసుకోవాలని చెప్తా ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే ముందు నుంచే ఏదైనా చూసే అవకాశం ఉందంటారా, జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు? ఒకసారి మాట్లాడదాం సార్, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి. డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టండి. హలో, రైట్ సార్. ఇప్పుడు మనం ఇంతవరకు మనం ఏం చెప్తున్నామంటే ఈ వంశపారంపర్యంగా అంటే కొద్ది మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే నార్మల్గా ప్రతి ఒక్క ఇండివిజువల్కి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు పిఎస్ఏ అనే టెస్ట్ చేసుకోండి. ప్రతి సంవత్సరంకి ఒక్కసారి, ప్రతి సంవత్సరం ఒక్కసారి యూరాలజిస్ట్ని కలవండి. సో వాళ్ళు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ పిఎస్ఏ ఈ డిఆర్ఈ డిజిటల్ రెక్టల్ రెండు కంబైన్ చేస్తే మనము ప్రోస్టేట్లో ఉన్న క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి చాలా ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అదే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే వెరీ యంగ్ ఏజ్ అంటే 40 years నుంచే మీరు కొంచెం ఈ పిఎస్ఏ టెస్టు యూరలాజికల్ కన్సల్టేషన్ చేసుకోమని వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం. అట్లాగే మన దాంట్లో స్టార్ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా ఉంది దీనికి సంబంధించి అని కూడా విన్నాము. సో ఎట్లా ఉంటుందంటారు ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్కు సంబంధించిన ఎవ్రీ పాసిబుల్ టెస్ట్లన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డయాగ్నోసిస్ వరకు వచ్చేపాటికి మనము బ్లడ్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్, అదైనాక అల్ట్రాసౌండ్, అదైనాక మల్టీపారామెట్రిక్ ఎంఆర్ఐ స్కాన్ అంటాం. ఇవన్నీ చేయడానికి మన దగ్గర వెసులుబాటు ఉంది. అది అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఎవరికైతే మనము ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, ఎవరికైతే అర్లీ స్టేజెస్లో ఉంటుందో అటువంటి వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళని ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి కోలుకోవడానికి అవసరమైనటువంటి లేటెస్ట్ చికిత్సా విధానాలన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రైట్, సతీష్ గారు ఉన్నారు సార్, కావాలి నుంచి మాట్లాడదాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సతీష్ గారు, స్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ గుత్తా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్ మా నాన్నగారికి ఇట్లాగా ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది సార్. నేను ఇక్కడ అపోలో నెల్లూరులో చూపించాను సార్. ఓకే, ఆయనకి స్టేజ్ 3 అన్నారు సార్. ఓకే, ఆయనకి బయాప్సీ తీశారు, పిఎస్ఏ చెక్ చేశారు, ప్లస్ టెస్టికల్స్ ని తీశారు సార్ ప్రజెంట్. ఓకే, గ్లెన్జా 80 mg అని చెప్పేసి ఆ మెడిసిన్ వాడుతున్నారు సార్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి. ఓకే, ఓకే, 3 months వన్స్ పిఎస్ఏ లెవెల్ చెక్ చేపిస్తే నార్మల్ గానే ఉంది సార్. ఓకే,
నా డౌట్ అంటే సార్ 2 డౌట్స్ ఉన్నాయి సార్. Okay. ఒకటి వచ్చేసి ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకుంటూ ఉండాలా? ఫస్ట్ క్వశ్చన్ సార్. తప్పకుండా తీసుకోవాలి మెడిసిన్. ఓకే సార్, అది కొంచెం కాస్ట్లీ ఉంది సార్, దాదాపు ఎక్కువ ఉంది, కనుక తప్పదంటారా తీసుకోవాలి? కరెక్ట్, అది మెడికేషన్ అయితే మనం డెఫినెట్లీ తీసుకోవాలి. ఓకే, లైఫ్ స్పాన్ ఏమన్నా ఇబ్బంది అవుతుంది సార్ దానివల్ల? అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను ఇంతకు ముందే, ఇప్పుడు ఫస్ట్ 2 స్టేజెస్లో మనము వాళ్ళని సంపూర్ణంగా క్యూర్ చేయొచ్చు. 3rd, 4th స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనము వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి తను ఏంటంటే ఈ హార్మోనల్ మ్యానిపులేషన్ అనే ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ ట్రీట్మెంట్కు కొంతమంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు, చాలా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళ పిఎస్ఏ పెరగకోకుండా డిజీజ్ కంట్రోల్లో ఉండి హ్యాపీగా ఉంటారు. కొద్ది మందిలో ఈ హార్మోనల్ మ్యానిపులేషన్కి రెస్పాన్స్ ఉండదు. అటువంటి వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో దానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన పిఎస్ఏ అన్ని కంట్రోల్ ఉంది, బాగా రెస్పాన్స్ ఉంది, అంత బాగుంది కాబట్టి హీ షుడ్ బి ఆల్ రైట్. రెగ్యులర్ చెకప్ అయితే వెరీ ఇంపార్టెంట్. రైట్. డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా యూరిన్ వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి వాళ్ళకు కూడా. సో అట్లాంటి వాళ్ళకు ఈ రకమైనటువంటి సమస్య వస్తే కనుక ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అంటారు? సో ముఖ్యంగా ఒకటి ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది అంటే మన సొసైటీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 3 చెక్ చేస్తే ఒకరికి డయాబెటీస్ ఉంది. అవును. వీళ్ళందరూ యూరిన్ ఎక్కువ రావటం అంటేనే నాకు షుగర్ ఉంది కాబట్టి యూరిన్ ఎక్కువ వస్తుందనే భావనలో ఉంటారు. షుగరు ఉండి అది కంట్రోల్ లేకుండా మీ బ్లడ్ షుగర్స్ 200, 300 ఉన్నప్పుడు అది షుగర్ వలన ఎక్కువ యూరిన్ రావచ్చు. బట్ అదే మీరు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుని మీ షుగర్ లెవెల్స్ ఆల్మోస్ట్ <140 ఉన్నాయి అనుకుంటే, అటువంటప్పుడు మీకు వస్తున్న ఎక్కువ యూరిన్ షుగర్ వల్ల కాదు. అందువల్ల జస్ట్ మీకు మీరే ఒక నిర్ధారణకు వచ్చి ఒక డయాగ్నోసిస్ చేసుకొని ఉండిపోకండి. ఒకవేళ మీకు ఎవరికైనా 40+, 50+ మీకు ఎక్కువ సార్లు యూరిన్ వస్తూ ఉంది, సో రాత్రిపూట ఎక్కువ సార్లు యూరిన్ వలన నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంది, యూరిన్ ఫ్రీగా రాదు, మంట చురుకు ఎక్కువ సార్లు ఉంది, యూరిన్లో బ్లడ్ ఉంది, ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ మనకి ఏం చేస్తాయంటే మనుషుల్ని అలర్ట్ చేస్తున్నాయి. సంథింగ్ మన సిస్టమ్ ఎక్కడో ఏదో రాంగ్ ఉంది, యూరిన్ ట్రాక్లో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది అని ఇవి మనకి మన బాడీ చెప్తున్నటువంటి సిమ్టమ్స్. సో దానివల్ల మనం ఏం చేయాలంటే అలర్ట్ అయ్యి మన పాటికి మనం ఒక డయాగ్నోసిస్కి రాకోకుండా ముందు వెళ్ళి చూయించుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఇప్పుడు, ఎందుకంటే 2nd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ మెన్ అంటే ప్రపంచంలోనే మగవారు అత్యధికంగా చావుకు కారణమవుతున్న కాయిల ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది మనకి తెలీదు, చాలామందికి తెలీదు. సో అందువలన ఇది తెలియకోకుండా మనం ఏదో ట్రీట్మెంట్ చేసుకొని లేకుంటే మనం ఏదో ఒక నిర్ధారణకు వచ్చి ఊరినే ఉంటే మన అమూల్యమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతాం. అందువలన సింపుల్ ప్రాబ్లం ఉన్నా కూడా చెక్ చేసుకొని ఏమీ లేదని నిర్ధారణ అయిందనుకోండి, పలానా కారణం వల్ల మీకు వస్తుందనుకోండి, డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత దాని రకంగా ఫాలో అవ్వండి. రైట్. హైదరాబాద్ నుంచి బోస్ గారు ఉన్నారు సార్, మాట్లాడదాం. బోస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అలాగండి. చెప్పండి బోస్ గారు. హలో. చెప్పండి బోస్ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు బోస్ అండి. Okay. నేను చాలా రోజుల నుంచి అంటే యూరాలజిస్ట్ తో మాట్లాడానండి. ఓకే. మాట్లాడితే ఏమీ లేదు, నీకు బాగానే ఉంది, పిఎస్సి టెస్ట్ కూడా 03 ఎంతో ఉందండి అప్పుడు చేయిస్తే. ఓకే. అయితే ఈ టెమ్సినాల్ డి అని ఒక టాబ్లెట్ వాడమన్నారండి. ఓకే. అది ఈ ఆల్ దీస్ ఇయర్స్ ఐఎమ్ యూజింగ్ ద టాబ్లెట్. ఓకే. టెమ్సినాల్ డి. ఓకే. రోజు పొద్దున పూట ఒకటి, సాయంకాలం పూట ఒకటి వేసుకుంటున్నానండి. వేసుకుంటే ఇప్పుడు యూరిన్ ప్రాబ్లం అంటూ ఏమి లేదు నాకు. నైట్ లో 2-3 సార్లు మాత్రం లెగిస్తాను. నేను డయాబెటిక్ అండి నేను. ఓకే. అది నైట్ లో 1-2 సార్లు లెగిస్తానండి, వెళ్తా ఉంటాను. అట్లానే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఏమి ఉండదండి యూరిన్ పాస్ చేసేటప్పుడు. ఓకే. ఒక్కొక్కసారి మాత్రం తొందరగా రాదు, కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఏదన్నా చేసిన తర్వాత కూడాను యూరిన్ అయిపోయింది అనుకున్న తర్వాత కూడా 1 or 2 drops డ్రాప్ అవుతూ ఉంటాను. ఓకే. ఇది సార్ నా పరిస్థితి. అదే ఏంటి మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు పిఎస్ఏ నార్మల్గా ఉంది, డాక్టర్ గారు అవన్నీ చూసి బినైన్ ప్రాస్టేట్ ఉందని చెప్పేసి దానికి మెడికేషన్ రాశారు. బినైన్ ప్రాస్టేట్కి మెడికేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఒకటే ఒక సూచన ఏంటంటే, ప్రతి సంవత్సరం కంపల్సరీగా పిఎస్ఏ అనే టెస్ట్ చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ డెఫినెట్లీ యూరాలజిస్ట్ని కలవాలి.
అలా అయితేనే మనకు ఈ బినైన్ ప్రాస్టేట్లో కూడా ఒక్కొక్కసారి మళ్ళీ మనకు క్యాన్సర్ అనే లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంటే దాని గురించి కంగారు పడమని కాదు, బినైన్ ప్రాస్టేట్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, బట్ మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. పిఎస్ఏ సీరియల్గా చేసిన పిఎస్ఏ అంటే ఎవ్రీ ఇయర్ చేసుకున్న పిఎస్ఏలో ఏవైనా మార్పులు, సపోజ్ ఇప్పుడు ఎవరికైనా పిఎస్ఏ <1 ఉంది, సడన్గా ఒక సంవత్సరంలోనే more than 2 అయిందనుకోండి, అటువంటి వాళ్ళలో ఏదైనా లోపల ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉందా అని మనం ముందే ఒకవేళ అట్లా పెరిగితే చూసుకొని డెసిషన్ తీసుకొని డాక్టర్ని కలిసి దాంట్లో ఒకవేళ ఏదైనా చెడు లక్షణాలు కనపడుతున్నాయంటే అర్లీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనం బెనిఫిట్ అయిన వాళ్ళు అవుతాం. అట్లాగే డాక్టర్ గారు చాలామంది కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మూత్రనాళంలో స్టోన్ ఇరుక్కుపోయినప్పుడు కూడా యూరిన్ వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. సో తర్వాత అదేమైనా ఈ క్యాన్సర్కు అంటే ప్రోస్టేట్కి సంబంధించి ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకసారి సార్ మాట్లాడదాం. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముందుగా ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో డాక్టర్ గారు, నేను నాకు పిఎస్ఏ స్టార్ హాస్పిటల్ చూపించుకున్నప్పుడు ఎక్కువ ఉందని చెప్పి బయాప్సీ చేయించుకోమన్నారు. ఓకే, నేను బయాప్సీ చేయించుకున్నాను 2016 అని. ఓకే, నాకు నార్మల్ అని చెప్పి బయాప్సీలో ఏమీ లేదని చెప్పారు. ఓకే, మందులు వాడుతున్నాను. ఓకే, కానీ నాకు పిఎస్ఏ వ్యాధి అలాగే రన్ అవుతుంది. 2 months బ్యాక్ నేను ఇంటికి వెళ్తే సర్జరీ చేస్తామండి, మెడిసిన్స్ వద్దన్నారు. నేను సర్జరీ చేసుకున్నాను పిఎస్ఏ దానికి సంబంధించి. అది బయాప్సీ చేశారు. చేసిన తర్వాత అది కూడా నార్మల్ అని వచ్చింది. కానీ నాకు అంతా నార్మలే, కానీ ఇప్పటికీ ఇంకా నాకు యూరిన్ వెళ్తూనే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. నన్ను ఏం చేయమంటారు? ఓకే. సో నేను ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పానమాట, సిమ్టమ్స్ అనేటివి 2 కారణాల వల్ల వస్తాయి. ఒకటి ఏంటంటే యూరిన్ ట్రాక్కి ప్రోస్టేట్ అడ్డుపడడం వల్ల వస్తాయి. యూరిన్ ట్రాక్కి ప్రాస్టేట్ అడ్డుపడడం వల్ల మూత్రం దార సన్నగా రావటం, ఆగి రావటం, పోసుకున్న తర్వాత మిగిలిపోవటం, ఇటువంటివి ఎక్కువ శాతం జరుగుతాయి. రెండో కేటగిరీ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువ సార్లు రావటం, అర్జెంటుగా రావటం, తెలియకుండా బట్టలు పడిపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన యూరిన్ బ్లాడర్లో ట్రాకుకి ఏదో అడ్డుపడటం వలన యూరిన్ బ్లాడర్ ఉన్న కండరాల్లో చేంజెస్ వస్తాయి. దీన్నే మేము ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సిమ్టమ్స్ మనం ప్రోస్టేట్ పెరిగింది దానికి సర్జరీ చేసుకుంటేనే ఇమీడియట్లీ ఇది నార్మల్ కావాలంటే కాదు. ఎన్నో సంవత్సరాలు ఆ ట్రాకుకు ప్రోస్టేట్ అడ్డుపడటం వలన వచ్చినటువంటి చేంజెస్ ఇమీడియట్గా నార్మలైజ్ కావు. అందువలన ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ప్రాబ్లంకు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుంది. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఒకటి, ఎక్కువగా బ్లాడర్ స్టిమ్యులేట్ అయ్యేటువంటి కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు, లేకపోతే ఆల్కహాలు, లేకపోతే స్మోకింగ్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. రెండోది, మన బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత వాటర్ తీసుకోవాలి. కానీ కొంతమంది కొన్ని రకాలైనటువంటి అపోహల వలన రోజుకు 3, 4, 5 లీటర్లు అట్లాంటి వాటర్ తీసుకోవటం అంత మంచిది కాదు. మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఇంట్లోనే ఉంటాము, ఎక్కువ శ్రమ పడము, అటువంటప్పుడు <2 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. కాఫీలు, టీలు రోజుకు 1-2 సార్లు తీసుకోండి, కానీ అంతకంటే ఎక్కువ వద్దు. తర్వాత రాత్రి భోజనం తొందరగా చేయండి. పడుకునే ముందు ఎక్కువ వాటర్ తాగటం, మజ్జిగ తాగటం, సాయంత్రం 6 గంటల తర్వాత కొంచెం ఫ్లూయిడ్స్ ఇంటేక్ కట్ డౌన్ చేసుకోండి. అలాంగ్ విత్ దట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ సిమ్టమ్స్ కంట్రోల్కి వచ్చిందంటే పర్లా, లేదంటే మేము ఏదైనా ఒక టాబ్లెట్ రాస్తాం, దానివల్ల మీకు కంప్లీట్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినారు ఇంతవరకు పిఎస్ఏ ఎక్కువ ఉందని చెప్పారు, దాన్ని బయాప్సీ చేశారు నార్మల్గానే. కొంతమంది కండిషన్స్లో, ఎస్పెషలీ మన భారతదేశంలో ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. దీనివల్ల కూడా పిఎస్ఏ అనేది పెరుగుతుంది. పిఎస్ఏ పెరిగిన ప్రతి ఒక్కరిలో అది క్యాన్సర్ అనుకోవడానికి లేదు, అందుకే బయాప్సీ చేస్తాం. దాంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్ల 20-25% మందికి మాత్రమే క్యాన్సర్ ఉంటుంది. తక్కిన వాళ్ళలో బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా ఉంటుంది, లేదంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ తీసుకోవటం వల్ల ఈ పిఎస్ఏ మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు. ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అనే ప్రశ్నకి చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.